శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. మనకి దానగుణం చాలా విశేషం. దానగుణం చాలా ఉండాలి ప్రతి వాళ్ళకి. ప్రతి ధర్మములో దానం గురించి విశేషంగా చెప్పబడుతోంది. ఏ మతాన్ని తీసుకున్నా దానము అనేది చాలా ప్రత్యేక స్థాయిలో చెప్పబడుతుంది. అయితే అత్యంత సనాతనమైనటువంటి వైదిక ధర్మము ఈ దానం గురించి చాలా గొప్పగా చెప్పింది. రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పుడు సరస సామదాన భేద దండ చతుర, ఆయన సామదాన భేద దండోపాయాలని మనకి 4 రకాల మార్గాలు ఉన్నాయి. అయితే సామంతో పని పూర్తి చేయి, లేదా దానమిచ్చి పూర్తి చేయి, లేదా భేదాన్ని చూపించి పూర్తి చేయి, కాదా దండముతో పని పూర్తి చేయి అని చెప్తారు. ఇందులో ఈ దానము అనేది ప్రత్యేకంగా చెప్పబడ్డది. ఈ దానము త్యాగముతో కూడినటువంటి దానము, కామముతో కూడినటువంటి దానము అని 2 రకాలు. దానము ఒకటే, కానీ దాంట్లో ఒకటి త్యాగముతో, ఒకటి కామముతో. ఏమంటే కామానికి త్యాగానికి తేడా ఏమిటి అంటే, నాకు ఎదుటి వాళ్ళ నుంచి ఏం సుఖం వస్తుంది అనుకునేదంతా కామం, నా వల్ల ఎదుటివాడికి సుఖం కలుగుతుంది అనేది త్యాగం. ఎదుటివాడికి సుఖం కలిగాలి అని ఇచ్చేది ఆ దానాన్ని త్యాగదానము అంటారు. నాకు ఈ ఇబ్బంది తొలగిపోవాలి, ఈ పీడ పక్కకి పోవాలి, నేను బాగుండాలి, నేను సుఖంగా ఉండాలి, నాకు స్వర్గం రావాలి, నేను స్వర్గాది లోకాల్లో భోగాలను అనుభవించాలి అని చేసేటటువంటి దానం అంతా కూడా కామముతో కూడినటువంటి దానం. ఈ కామదానానికి త్యాగదానానికి ఒక తేడా చిన్న కథలో తెలుస్తుంది. ఒకసారి ధర్మరాజు చాలా అద్భుతంగా యజ్ఞయాగాదుల్ని పూర్తి చేశాడు. ఎలా అంటే వచ్చి అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా దానాలు ఇస్తూ వెళ్ళిపోయాడు ఆయన. అలా దానం చేస్తూనే ఉన్నాడు. ఎన్ని దానాలు చేసిన తర్వాత ఆయనలో ఒక క్షణం ఒక ఆలోచన వచ్చింది. ఆహా, దానానికి నన్ను మించిన వాళ్ళు ఇంకెవరు లేరు అని ఒక క్షణం అనుకున్నాడు. అదే సమయంలో ఒక ఉడత ఆ దానం చేసిన తర్వాత అన్నదానాలు తిన్నటువంటి ఆ నీళ్లు, దానం చేసి వదిలిపెట్టిన నీళ్లల్లో పొరలాడుతోందట. ఏమిట్రా ఈ ఉడత ఇలా పొరలాడుతోంది నీళ్లల్లో అని చెప్పి ఆయన, ఏం ఉడత గారు ఎందుకండి ఇలా పొరలాడుతున్నారు అని అడిగారు. అడిగితే ఆ ఉడత చెప్పింది, ఏం లేదయ్యా, నాకు ఒక పక్కనంతా బంగారపు వర్ణం వచ్చింది, ఈ రెండో పక్క కూడా బంగారపు వర్ణం వస్తుందేమో అని ఇందులో నేను పడి దొర్లుతున్నాను అన్నాడు. ఒక పక్క బంగారపు వర్ణం ఎందుకు వచ్చింది, ఇంకో పక్క బంగారు వర్ణం ఇందులో పడి తిరిగితే నీకు ఎందుకు వస్తుంది అనుకుంటున్నావు అంటే, ఏం లేదయ్యా, పూర్వం ఒక బ్రాహ్మడు మహానుభావుడు అత్యంత దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లో, దరిద్రుడైనటువంటి స్థితిలో ఉన్నాడు. చాలా కాలం ఆయనకి భోజనం లేదు. అనుకోకుండా ఒకరోజు ఆ కుటుంబానికి కొంత భోజనం దొరికింది. ఆ దొరికినటువంటి భోజనాన్ని నేను ఆయన పెట్టడం చూశాను. వచ్చి అడిగినటువంటి వాళ్ళకి సాధారణంగా ఓ 10 రోజులు అన్నం తినలేదు. మనకు ఆహారం దొరికితే నేను తిని బలంగా ఉంటే తర్వాత 10 మందికి పెట్టచ్చు అని మనం అనుకుంటాం. కానీ ఆ బ్రాహ్మడు అలా అనుకోలేదయ్యా. ఆయన ఎవరొస్తే వాళ్ళకి ముందు వాళ్ళు ఆనందంగా ఉండాలి అని త్యాగంతో దానం చేశాడు. ఆ దానము చేసినటువంటి ఆ త్యాగం చేసిన నీళ్లల్లో, ఆ అన్నం తిని చేయగడుక్కున్నటువంటి నీళ్లల్లో నేను ఒక పక్క పడ్డానయ్యా తెలియకుండా. అప్పుడు ఒక భాగం అంతా బంగారు వర్ణం అయిపోయింది. ఇప్పుడు ధర్మరాజంతటి వాడు అసలు ఆగకుండా దానాలు చేస్తున్నాడు
అని చెబితే ఈ దానం ఏదో చాలా గొప్పది అయ్యి ఉంటుంది అని వచ్చి నేను ఇందులో దొర్లుతున్నానయ్యా. ఎంత దొర్లినా నువ్వు ముత్యాల హారాలు ఇచ్చావు, వజ్రాలు ఇచ్చావు, వైఢూర్యాలు ఇచ్చావు, అనేక రకాలైనటువంటి నానా రత్నాభరణాలని ఇక్కడ నువ్వు దానం చేయటం జరిగింది. కానీ ఈ ఇన్ని దానాల్లో కూడా నేను ఇలా పడుకొని తిరుగుతూ ఉంటే నాకెక్కడ బంగారపు వర్ణం రాలేదయ్యా. అందుకని నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఈ దానము అనేటటువంటి దాంట్లో ఇంకా మహత్తు లేదు, అహం ఉందయ్యా. ఆయన దానము త్యాగభరితమైనటువంటి దానము, నీది రాజసికమై రాజుగా చేస్తున్నటువంటి దానము. కాబట్టి అహంకారంతో ఎప్పుడూ దానము చేయకూడదు అని చాలా ప్రత్యక్షంగా అక్కడ ధర్మరాజుకు చెప్పేటప్పటికి ధర్మరాజు కొంచెం సిగ్గుపడి ఆ తర్వాత ఆ త్యాగతృప్తమైనటువంటి హృదయంతో దానాన్ని ఇచ్చాడు. దానము ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా మనము అనేక రకాలైనటువంటి కోరికలతోటి ఎప్పుడూ ఇవ్వకూడదు, త్యాగభరితం. అందుకనే ఎవరు సన్యాసులు, ఎవరు సామాన్యులు అంటే మనకి చాలా విశేషంగా చెప్తుంది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత. ఈ వేదాంతంలో ఎవరు ప్రతిష్ఠితమై ఉంటారో అలాంటి వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే వేదాంగాల్లో ఉండే సునిశ్చితమైన అర్థాన్ని తెలుసుకొని తద్వారా త్యాగేనైకేనమృతత్వమానసు, త్యాగము అనేటటువంటి దాంతో శరీరాన్ని కూడా వదిలిపెట్టి అమృతస్వరూపులైనటువంటి యతులవుతారయ్యా అన్నారు. కాబట్టి దానము చేయడంలో త్యాగముతో కూడినటువంటి దానము చాలా విశేషమైంది, కామముతో కూడినటువంటి దానం కాదు. ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా ఇస్తాం, లేదు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అయ్యే సాబ్ రండి కాస్త నీళ్లు తీసుకోండి తాగండి అని ఇస్తాం. పెద్ద మనిషి వచ్చినప్పుడు, బాగా డబ్బున్న వాళ్ళు, పదవిలో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ మర్యాద చేస్తాం. ఎందుకు చేస్తాం అంటే వాడి వల్ల నాకు ఏదైనా ప్రయోజనం ఉంటుంది, అందుకని వాడికి నేను ఇది పెడుతున్నాను, ఈ నీళ్ళు ఇస్తున్నాను అని మనం దానం చేస్తాం. కానీ ఆ దానము ఎప్పుడైనా అహంకారపూరితమైనటువంటి దానం. నీ ముందరకు వచ్చినటువంటి వాడు అతి పెద్దవాడా అత్యంతమైన సామాన్యుడా అని తేడా లేకుండా ఎవడు దానం చేస్తాడో అలాంటి వాడి యొక్క దానము నిజమైనటువంటి దానము. అలాంటి దానాన్ని చేయాలి అని పరమాత్మ మనకి చాలా విశేషంగా భగవద్గీతలో అనేకమైన ధర్మశాస్త్ర గ్రంథాల ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. దీనికి రంతిదేవుడు అని ఓ రాజు ఉండేవాడు. ఆ రాజు తనకున్నది మొత్తము దానం చేసేసాడు. చేసి ఒక అడవిలో బతుకుతూ ఉన్నాడు. రోజు వెళ్ళి ఎంతో కొంత ఆహారాన్ని సంపాదించుకొని తెచ్చుకొని తింటూ ఉండేవాడు. ఒకసారి 48 రోజుల పాటు అతనికి ఆహారం దొరకలేదు. ఆ దొరకకపోయేటప్పటికీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ చివరి 48వ రోజు ఇక నేను, నా కుటుంబం, నా కొడుకు, కోడలు అందరము, నా భార్య అందరము కూడా మరణించటమే గతి అని అనుకున్నాడు. ఆ రోజు అనుకోకుండా మంచి అన్నం దొరికింది. ఆ అన్నం దొరికేటప్పటికీ ఆ అన్నములో తన వంతు భాగాన్ని 4గా చేసి నలుగురు 4 భాగాలు తీసుకున్నారు. ఆయన తినబోతూ ఉంటే వాళ్ళు వచ్చారు. వచ్చి భవాన్ భిక్షాన్ దధాతు, నాయన నాకు కొంచెం భిక్షని అనుగ్రహించు అన్నారు. అనగానే ఆయన నిస్సంకోచంగా, ఆయన మరణానికి కూడా సిద్ధమై తీసుకొని వెళ్ళి అన్నాన్ని ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత ఇంకొకడు తాను మొత్తము చాలా విశేషంగా అనేక రకాలైనటువంటి శిల్పకళలకు సంబంధించిన వస్తువుల్ని తీసుకొని ఆయన వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడిని చూసి భవాన్ భిక్షాన్ దధాతు అనగానే కొడుకు వైపు, భార్య వైపు చూశాడు. చూడంగానే భార్య ఆమె కూడా తినకుండా ఆమె వాటా ఇచ్చేసింది. అది కూడా తీసుకొని వెళ్ళి ఆ దాతకి ఇచ్చేశాడు, అడిగినటువంటి ఆయనకి దాతగా. ఆ తర్వాత కాసేపు కాగానే ఇంకొక ఆయన వచ్చాడు. అప్పుడు కొడుకు వైపు చూశాడు. వెంటనే కొడుకు, నాన్నగారు ఇది కూడా ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చాడు. 48 రోజులు అన్నం తినకుండా కొడుకు కూడా ఇస్తే అది కూడా తీసుకొని వెళ్ళి అక్కడ దానం చేశాడు. ఇక చివరిగా ఆయన ఇంకొకళ్ళు వచ్చి భవాన్ భిక్షాన్ దధాతు అనగానే అది కూడా తీసుకొని ఆ కోడల్ని చూశాడు. కోడలు కూడా, మామగారు
నా వాటా కూడా ఇస్తానని ఇచ్చేసింది. అలా నలుగురికి దానం చేస్తే ఆ నలుగురే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్రులుగా అట్లా ప్రత్యక్షమై వాళ్ళని విశేషంగా అనుగ్రహించడం జరిగింది. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు ఇతన్ని పరీక్ష చేశారు. 48 రోజుల పాటు ఇతను తినకుండా ఎలా ఇస్తాడు అని. ఇందులో ఒక గొప్ప విషయం ఉందండి. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు. ఇది ఎక్కడి నుంచి మనకి తెలిసింది అంటే వేదం చెప్తుంది. ఎలా అంటే మనకి యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మనకు ఆకలేసింది, అన్నం తింటాం. కానీ ఆకలేసింది అని మనం నోటితోటి చెప్పినప్పుడే మన అవతల వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వెంటనే భార్యో తల్లో ఓ ఆకలేస్తోందా అని అన్నం తెచ్చి పెడతారు. అలా అడగంగానే తెలుస్తుంది, అన్నాన్ని తెచ్చి పెడతారు. ఇప్పుడు చూడండి, మన లోపల ఆకలి వేస్తే మనం తిన్నటువంటి అన్నాన్ని ఏది అరిగిస్తోంది అది తెలియాలి. మన మనస్సా మన బుద్ధా ఇది తెలియాలి. మన మనస్సు కాదు, మన బుద్ధి కాదు. ఎవడో ఆసుపత్రిలో కంప్లీట్గా వాడు అపస్మార స్థితిలో మూర్ఛపోయి ఉండి వాడి ఒంటికి సిలేనెక్కించినా వాడి ఒంట్లోకి ఆహారం వెళ్ళి అందులో ఏదైనా మందెక్కిస్తే అరుగుతోంది కదా. అంటే మనం తిన్నటువంటి అన్నము మనకంటే, మన మనస్సు కంటే బుద్ధిదంటే గొప్పదైన ఒక తెలివి అరిగిస్తోంది ఈ శరీరంలో. ఆ తెలివే భగవంతుడు, పరాశక్తి అని మనకు పెద్దలు చెప్పారు. ఆ తెలివి ఎంత గొప్పదయ్యా అంటే నాలో ఉంది, నా ఎదుటి వాళ్ళల్లో ఉంది, చీమలో ఉంది, బ్రహ్మలో ఉంది, అనంతమయ్యి ఉంది, అంతటా నిండి ఉంది. ఆ తెలివి చంద్రగ్రహంలో ఉంది, ఆ తెలివి కుజగ్రహానికి వెళ్ళినా ఉంది, ఆ తెలివి మనం ఏ లోకంలోకి వెళ్ళినా అక్కడ పనిచేస్తోంది. అంటే లోపల ఉండేటటువంటి ఆ తెలివి ఏదైతే ఉందో దానినే పరాశక్తి అన్నారు. కనిపించకుండా అంతటా ఉన్నది పరమాత్మ అన్నారు. ఈ పరమాత్మ పరాశక్తి వీళ్ళకి పెట్టేటటువంటిది. అందుకనే ఇందులో బాగా డబ్బున్నవాడా, ఏమీ డబ్బు లేనివాడా కాదు. ఎవడు అన్నం కావాలి అని అడుగుతున్నాడో వాడికల్లా అన్నం పెట్టండి అయ్యా, దానం చేయండి, అది అమ్మవారికి శివుడికి దానం చేసినటువంటిది అనే విషయాన్ని ధర్మశాస్త్రాలు తెలియపరుస్తున్నాయి. ఆ తెలివికి ఏ భేదము లేదు. చిన్న బ్యాక్టీరియాలో ఉంది, దాంట్లో ఉండి అరిగిస్తోంది. మనిషిలో, ఏనుగులో, ఒంటెలో, జిరాఫీలో కూడా అరిగిస్తోంది. కాబట్టి అలాంటి తెలివి ఏదైతే ఉందో దానికి చేసేటటువంటి, దానికి ఇచ్చేది కాబట్టి ఆహారం, అందుకని దాన్ని గొప్పది అన్నారు. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. అలాగే అనేక దానాలు, విద్య, రౌప్య, మనకి ఆబ్దికాలు జరిగినప్పుడు దానాలు, సంవత్సరికాలు జరుగుతూ ఉంటే దానాలు, విశేషంగా పండగలు వచ్చినప్పుడు దానం చేయండి అయ్యా, పుణ్యక్షేత్రాలకు వెళ్తే దానం చేయండి అయ్యా. ఈ దానము అనే దానికి సనాతనమైనటువంటి వైదిక ధర్మంలో చాలా విశేషమైనటువంటి ప్రత్యేకతలతో చెప్పబడి ఉంది. కాబట్టి దానము అనేది ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. మనకి ఎంత ఉంటే అంతలో దానం చేయాలి. ఏమేమి దానాలు చేయాలి అంటే, భూదానం చేయవయ్యా, హిరణ్య దానం చేయవయ్యా, వాక్కుని కూడా దానం చేయవయ్యా. మంచి మాట చెప్పు నలుగురికి. ఎవడో రోగంతో ఉన్నాడు, నువ్వు వెళ్ళి మంచి మాట మాట్లాడితే అది కూడా వాడికి బలాన్ని ఇచ్చేటటువంటి దానం అవుతుంది అని అనేక రకాలైనటువంటి దానాల్ని మనకు చెప్పారు. శయ్యాదానం, వాడెవడో పడుకోవాలి అనుకుంటాడు, వాడికి శయ్యని దానం చేయవయ్యా అని చాలా విశేషంగా ఈ దానాల గురించి మనకి చెప్పబడి ఉంది. ఒకసారి ఓ బ్రాహ్మడు ప్రయాగకు వెళ్ళి ఇక్కడ దానం చేస్తే చాలా విశేషము అని ఆగకుండా దానం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే, ఏం గొప్పవాడివయ్యా, ఇంత అద్భుతమైనటువంటి దానాలు చేస్తున్నావంటే, నా దానం ఏం దానమయ్యా, నాకంటే కూడా చాలా గొప్పదైన ఒక రాజు ఉన్నాడయ్యా అక్కడ, ఆ రాజు అసలు అడిగిందే తరవుగా దానం చేస్తాడు అన్నారు. నారదుడు రాజు దగ్గరికి వెళ్ళి చూశాడు. ఇతను అడిగిన వాళ్ళకి ఇస్తున్నాడు, అతను కనిపించిన వాళ్ళకల్లా దానం చేస్తున్నాడు. అదేమిటయ్యా, ఇంత గొప్ప రాజువి, ఇంత బాగా దానం చేస్తున్నావు అంటే, నా దానమో దానమా అయ్యా, నాకంటే
చాలా గొప్ప దానం చేసేటటువంటి వాడు దేవేంద్రుడయ్యా. ఆయన దగ్గర ఉండే రాజ్యం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం, స్వర్గం కోసం, అందుకని ఈ దానం అంటే దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటయ్యా నువ్వు అంటే, నాకు మనుషులతో, జంతువులతో, పక్షులతో సంబంధం లేదయ్యా. నా దగ్గరుండే దిక్పాలకులతో సమయానికి నీరు, సమయానికి ఆహారము, సమయానికి భూమి మీద అన్నీ చేరేట్టుగా అష్టదిక్పాలకులతో నేను చేస్తాను. అందుకని కానీ నా దానమో దానమా, నాకంటే గొప్పదైనటువంటి దానం చేసేటటువంటి వాడున్నాడు, పరమేశ్వరుడయ్యా. ఆయన భార్యకి అర్ధభాగాన్ని ఇచ్చాడు, కుబేరుడికి ఏదడిగితే అది ఇచ్చేశాడు, అదయ్యా దానము అన్నాడు. ఆయన చెప్పేటప్పటికీ ఇదేం దానమయ్యా, బ్రహ్మదేవుడు చేస్తున్నాడు చూడు, ఆ దానం గొప్పది అన్నాడు. నారదుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ సృష్టి మొత్తాన్ని దాని తలరాత రాసి ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏమి ఇవ్వాలో దేవేంద్రుడి దగ్గర నుంచి అందరికీ అవసరమైనవి దానం చేస్తున్నాడు. నా దానం దానం కాదయ్యా, అదిగో విష్ణుమూర్తి ఉన్నాడు వైకుంఠంలో, ఆయనయ్యా అసలు దానం చేసేవాడు. కృష్ణ పరమాత్మ ఉన్నాడయ్యా కింద, ఆయన దానం చేసేవాడు అంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఏమిటి పరమాత్మ దానం చేసేది అంటే, భక్తుణ్ణి అనుగ్రహించడానికి తనను తానే దానం చేసుకునేవాడు పరమాత్మ. భక్తుల అనుగ్రహం కోసం తనని అర్పించుకుంటున్నాడు, అది దానం అంటే. అసలు దానము అనంగానే మనకి గుర్తొచ్చేటటువంటి వాడు కర్ణుడండి. కర్ణుడి గురించి చెప్పుకోకుండా దానము అనేటటువంటిది పరిసమాప్తి కాదు. కర్ణుడు ఎంత మహానుభావుడయ్యా అంటే, ఒక సందర్భంలో అర్జునుడు అన్నాడు, ఏమయ్యా అంత గొప్పగా పొగుడుతావు నువ్వు కర్ణుడు చేసేటటువంటి దానాన్ని అని కృష్ణుడితో చెప్పాడు. ఆ దానం ఏముంది, మేము మాత్రం చేయమా దానము, మాకు మాత్రం దానం చేయటం చేత కాదా అన్నాడు. ఓహో అవునా అన్నాడు. అని కాసేపు అయిన తర్వాత ఒక బ్రాహ్మడి వేషంలో కృష్ణ పరమాత్మ వచ్చి, అయ్యా నేను యజ్ఞం చెయ్యాలి, నాకు కర్ర దానం కావాలి అని అడిగాడు. అయ్యయ్యో ఇప్పుడు నేను చాలా పెద్ద యుద్ధంలో ఉన్నానయ్యా, యుద్ధ మధ్యంలో వచ్చి నువ్వు నన్ను కర్రలు దానం చేయమంటున్నావు, నాకు యుద్ధ మధ్యంలో దానం కాదు, రేపు రా నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. ఆయన వెంటనే వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ రూపంలో మళ్ళీ వచ్చాడు. వచ్చి ఏమయ్యా దానం అడిగితే రేపు రమ్మని చెప్పావు, నీదేం దానం అన్నాడు. అంటే అవునయ్యా మరి యుద్ధ మధ్యంలో ఎట్లా దానం చేస్తాను, ఓహో ఇప్పుడు చూడు నీకు నేను చూపిస్తాను అని చెప్పి అదే బ్రాహ్మణ రూపంలో కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. కర్ణుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు దానం కావాలి అని అడుగుతాడు. అయితే నాయనా నేను ఇప్పుడు యుద్ధ మధ్యంలో ఇక్కడ ఉండే శస్త్రాస్త్రాలతోటి నేను ఇదిలో ఉన్నాను అని చెప్పి అక్కడ ఉండే సారథిని వెంటనే దింపి, ఓ సారథి నువ్వు వెంటనే ఈయనను తీసుకొని మా ఇంటికి వెళ్ళి, ఇది వర్షాకాలం బయట ఎక్కడా చెక్క దొరకదు, పెద్ద వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి మా ఇంటి గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మానికి అక్కడికక్కడ కొట్టేసి అది ఈ బ్రాహ్మడికి దానం చేసుకోవడానికి యజ్ఞం చేసుకోవడానికి ఇవ్వవయ్యా అని గుమ్మాలకుండే మొత్తము చెక్కని కొట్టించాడు. దగ్గర 108 గుమ్మాలట. ఆ అన్ని గుమ్మాల యొక్క చెక్కల్ని ఈ బ్రాహ్మడికి పరిపూర్ణంగా ఇచ్చి పంపించాడు. అప్పుడు చెప్పాడు ఆ అర్జునుడికి కృష్ణ పరమాత్మ, నాయనా దానము అంటే నీ క్షేమము, నీ బాగోగులు, నీ మంచి, నీ టైం ప్రకారం చేసేది దానం కాదయ్యా. దానము అనేటటువంటిది అప్పటికప్పుడు సద్యగా ఆలోచించి చేయాలి, ఏం చేయగలను వీడికి అనే ఆర్తి ఉండాలి, ఆ ఆర్తితో చేసేటటువంటి దాన్నే దానము అంటారు అని చెప్తారు. ఇదే విధానంలో ఒకసారి ధర్మరాజు వారు కూర్చొని ఉన్నారు, వాళ్ళు వనవాసంలో ఉన్నారు. అప్పుడు ఎదురుగుండా భీముడు కూర్చొని ఉన్నాడు. ఎవరో ఒక ఆయన వచ్చి భవాన్ భిక్షాన్ దధాతు అన్నాడు ధర్మరాజుని చూసి. ధర్మరాజు అన్నాడు, ఇప్పుడు చెయ్యి ఖాళీ లేదయ్యా, రేపొస్తే ఇవాల్టిది రేపటిది కలిపి నీకు ఇస్తాను అన్నాడు. అనంగానే పక్కున నవ్వాడు భీముడు. అదేమిటి భీమా అలా నవ్వుతున్నావు అన్నాడు. అంటే ఏం లేదన్నయ్య గారు, రేపటిదాకా మీరు బతికుంటారనే మీ నమ్మకం ఉంది కదా, అది చాలా గొప్ప విషయము, విధే మీ చేతిలో ఉన్నట్టుగా రేపు రమ్మని వాగ్దానం చేశారు, చాలా గొప్పవారు అన్నయ్య గారు అన్నాడు. అనంగానే ఒక్కసారి తత్తరపోయాడు ఆ ధర్మరాజు.
అప్పటికప్పుడు ఇంట్లో వస్తువులు తీసుకొని ఉరుక్కుంటూ ఆ భిక్షుకుడి దగ్గరికి వెళ్ళి అతనికి దానం చేస్తాడు. కాబట్టి దానములో త్యాగభరితమైనటువంటి దానము కాలాన్ని ఆలోచించదు, విషయాన్ని ఆలోచించదు. తన దగ్గర ఉందా, అవతల వాడికి కావాలా, తీసి ఇచ్చేయండిరా అని దానం చేస్తాడు. అదే కామంతో చేసేవాడు ఆలోచించుకొని, కొలుచుకొని, లెక్కబెట్టుకొని దానం చేస్తాడు. వేమారెడ్డి గారు ఈ విషయంలో చాలా అద్భుతమైన విషయాన్ని చెప్తారు. ఓ సందర్భంలో ఒక అద్భుతమైన పద్యం చెప్తూ, భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానహీనుని జూచి ధనము నవ్వు, యుద్ధభీతుని జూచి మృత్యువు నవ్వురా, విశ్వదాభిరామ వినురవేమ అని చాలా అద్భుతమైన పద్యాన్ని చెప్తాడు. ఏమిటి అంటే, ఎవడైనా భూమి నాది అన్నాడు అనుకోండి, ఆ భూమి నాది అన్నవాడిని చూసి భూమి పక్కున నవ్వుతుందట. ఎందుకురా భూమి పక్కున నవ్వుతుంది అంటే, ఏమీ లేదురా, మొన్న నాదని ఓడన్నాడు, నిన్న నాదని ఓడన్నాడు, ఇవాళ నాదని నువ్వు అంటున్నావు, రేపు నాదనేవాడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నేను మీకు ఎవ్వరికీ సంబంధించినటువంటి దాన్ని కాదు, వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తికి చెందినటువంటి దాన్ని. కాబట్టి ఇప్పుడు నీ దగ్గర ఉన్ననాడే నువ్వు ఏ ధర్మ కార్యక్రమానికో అంత దానం చేస్తే నీ వెంట ఉంటాను అని చెప్తుంది. అందుకనే భూమి మనెవ్వరిది కాదు, వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిది. ఆ విష్ణుమూర్తికి మనం చక్కటి ధర్మ కార్యక్రమాలకి దానం చేస్తే వైకుంఠంలో అంత భూమి దొరుకుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు పిసినారితనంతో పోయావా, ఆ 6 అడుగుల భూమిలోనే తీసి నిన్ను పెడతారు, అందులోనే భూమిలో మట్టివై కలిసిపోతావు. నువ్వు మట్టి అవుతావు తప్ప నీ వెంట మట్టి రాదు, నిన్ను కూడా మట్టిని చేస్తుంది మట్టి. కాబట్టి దానం చేయడం నేర్చుకోవయ్యా అని చెప్తారు. ఇంకా రెండో మాట, దానహీనుని చూచి ధనము నవ్వు. జేబులో కొత్తగా తలతళ్ళాడే ఒక 500 రూపాయల నోట్ల కట్టబెట్టుకొని ఓ 100 సార్లు జేబును చూసుకుంటూ ఉంటాడు వాడు. నా దగ్గర కట్ట ఉందా, ఈ జేబులో కట్ట ఉందా అని ప్యాంట్లు చొక్కాలు తడుముకుంటూ, లేదు ఆడవాళ్ళు పర్సులు తడుముకుంటూ చూసుకుంటారు. అలాంటి వాళ్ళని చూసి దానం చేయకుండా ఎవడు దాచిపెట్టుకొని ఉంటాడో ధనం నవ్వుతుందట. ఓరి పిచ్చివాడా, నా పేరే చెంచలలా, లక్ష్మీ అమ్మవారి పేరే చెంచల, నా పేరే చెంచలరా, నేను ఎప్పుడూ ఓ దగ్గర ఉండను, ఇంకొకటి దగ్గర నుంచి వస్తేనే నీ జేబులో ఉన్నాను, ఇంకొకటి దగ్గర నుంచి నీ దగ్గరికి చేరితేనే మీ పర్సుల్లో ఉన్నాను, మీ దగ్గర ఎప్పుడు ఉంటా అని అనుకోకండి. నా పేరు చెంచల కాబట్టి నేను ఇక్కడి నుంచి ఖాయంగా ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను. నీ భోగం కోసం, నీ కామం కోసం ఖర్చు పెడతావా, ఆ డబ్బు నిన్ను తినేస్తుంది. కానీ ఏ డబ్బుని నువ్వు ధర్మం కోసము, ఇతరుల యొక్క ఆనందం కోసము, ఇతరుల సుఖం కోసము ఖర్చు పెడతావో అది వైకుంఠంలో నీకు చెల్లించబడుతుంది. కాబట్టి దానహీనుని చూచి ధనము నవ్వు. ఆ ధనం నవ్వుతుందట. ఆ జేబులో ఉన్నప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, అర్రెర్రర్రే అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు నన్ను అడుగుంటే మీ పనికి నేను ఇచ్చేసి ఉండేవాడిని కదా అని. ఎప్పుడు జేబులో డబ్బు ఉన్నప్పుడు సదాలోచన అందరికీ రాదు. అది పోయిన తర్వాతే దాని విలువ తెలుస్తుంది. ఉన్నప్పుడే నువ్వు చక్కగా దానం చేయి దాన్ని. ఆ దానము చేసి తర్వాత దాని యొక్క ఫలాల్ని పైన అనుభవించు. అంతేగాని ఉన్నప్పుడు నువ్వు దాచిపెట్టుకుంటే చాణక్యుడు చెప్తాడు, ఎవడు దానం చేయకుండా డబ్బును దాచిపెట్టుకొని ఆ దాచిపెట్టిన డబ్బు దగ్గర చచ్చిపోతాడో వాడు ఆ డబ్బుకి కుక్క లాంటి వాడు అని చెప్తారు. కుక్క ఏం చేస్తుందండి, ఇంటికి కాపలా కాస్తుంది, ఇల్లు దాంది కాదు, ఏదో రోజు చచ్చిపోతుంది. నువ్వు అనుభవించకుండా దాచిపెట్టిన డబ్బుకి నువ్వు కుక్క లాంటి వాడివి, కాపలా కాసావు, ఇంకొకటి చేతిలో పెట్టావు, నువ్వు వెళ్ళిపోయావు. ఆ కాపలాగా వెళ్ళిపోయిన కుక్కతో సమానం. అదే నువ్వు ఉండగా నువ్వు దానం చేస్తే ఆ దానం వల్ల అవతలవాడు ఆనందాన్ని పొందితే ఆ ఆనందము నీ వెంట సుఖమై నీ వెంట వస్తుందయ్యా. అందుకని దానము అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి గుణము. మనకి దోషాలు పోవాలన్నా దానమే చేయాలి, మనం ధర్మాన్ని పొందాలన్నా దానమే చేయాలి. ఒకటి కామముతో, ఒకటి త్యాగముతో అని చెబుతూ ఈ అద్భుతమైన
దాన గుణాన్ని అందరం అనుసరిద్దాం అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళం హృదయంలో ఉంచుకొని ముందరికి వెళ్ళాలి అని నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.